ఓం నమో నారసింహాయ నమః. నారసింహాపాది యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ద్వాదశ వారి రాశి ఫలాలతో పాటు నేటి పంచాంగం మరియు ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితిని చూద్దాం. ఇలాంటి సమాచారాన్ని మీరు ప్రతిరోజు పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా ఈరోజు ఉన్నటువంటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. తదుపరి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి వివరాలను పరిశీలిద్దాం. ఇప్పుడు ద్వాదశ వారి రాశి ఫలాలను తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ధైర్యం పెరుగుతుంది, కానీ తీసుకున్న నిర్ణయాలలో ఓపిక అవసరం. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమలలో సానుకూలత ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పఠించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శుభదినం అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మంచి లాభాలను చూస్తారు. కాకపోతే ఖర్చులను నియంత్రించే ప్రయత్నం చేయాలి. జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక తేలికమైన ఆహారం తీసుకోవడం మంచిది. ఈరోజు మరిన్ని శుభ ఫలితాలను అందుకోవడానికి గాను పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు, కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు మీకు ఇష్టమైన ప్రదేశాలను సందర్శించండి. ఈరోజు మీరు మరింత సానుకూల ఫలితాలను అందుకోవడానికి గాను దగ్గరలో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి వివాదాలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది కనుక వాటిని తప్పించే ప్రయత్నం చేయండి. ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నీకు ఇష్టమైన వారి నుంచి ప్రేమ ఆప్యాయతలు పొందగలుగుతారు. అలసట రాకుండా నీటిని కొంచెం ఎక్కువగా తాగే ప్రయత్నం చేయండి. మరిన్ని శుభ ఫలితాలను అందుకోవడానికి గాను మీరు ఈరోజు చంద్రుడికి పూజను చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఉద్యోగస్తులు ప్రశంసలను అందుకుంటారు. ప్రేమించిన వారి నుంచి ప్రేమ గౌరవాలు లభిస్తాయి. మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మీరు గుర్తించగలుగుతారు. ఈరోజు శ్రమ ఎక్కువగా పడే అవకాశం ఉంది కనుక పనులను తెలివితో చేసేందుకు ప్రయత్నం చేయండి. ఈరోజు మరిన్ని శుభ ఫలితాలను అందుకోవడానికి గాను సూర్యుడికి నెయ్యి దీపాన్ని వెలిగించండి. తదుపరి కన్యరాశి. కన్యరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలకు గాను మీరు కృషి చేస్తే విజయం మీ సొంతమవుతుంది. ఒకే సమయంలో అనేక పనులు చేయాల్సి వస్తుంది కనుక తెలివిని ఉపయోగించి పనులు పూర్తి చేయడం మంచిది. తలనొప్పి లాంటివి వచ్చే అవకాశం ఉంది కనుక తగిన విశ్రాంతిని తీసుకోండి. ఈరోజు పరిహారంగా దుర్గాదేవి మంత్రాన్ని జపించండి. మరిన్ని శుభ ఫలితాలను అందుకుంటారు. తదుపరి తులరాశి. తులరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రేమ వ్యవహారాల్లో ఘర్షణలు పెరిగే అవకాశం ఉంది. మీరు మీ మనసుకి నచ్చినట్లుగా సమయాన్ని ప్లాన్ చేసుకోగలుగుతారు. ఉద్యోగం కోసం చేసే చర్చలు ఫలిస్తాయి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక మీ ఆరోగ్యాన్ని మంచిగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే చక్కెరకు మీరు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది. ఈరోజు పరిహారంగా లక్ష్మీదేవికి తెల్ల పుష్పాలను సమర్పించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు భావోద్వేగాలు చికాకులు ఎక్కువగా పడే అవకాశం ఉంది కనుక ఓపిక వహించడం మంచిది. ఉద్యోగ అవకాశాలలో పట్టుదలతో ప్రయత్నం చేస్తే విజయం మీ సొంతమవుతుంది. ప్రేమించిన వారితో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు పరిహారంగా కార్తికేయుడికి ఎరుపు వస్త్రాన్ని సమర్పించండి. మరిన్ని శుభ ఫలితాలను అందుకుంటారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఉద్యోగాలలో కొత్త ఉత్సాహాన్ని కనబరుస్తారు. మీకున్నటువంటి సంబంధాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. ప్రేమికులకు ఆనందమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈరోజు పరిహారంగా గురు మంత్రాన్ని జపించండి. శుభ ఫలితాలను అందుకుంటారు.
తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక నెమ్మదిగా ప్రయాణం చేసే ప్రయత్నం చేయాలి. మీరు చేసే రోజువారీ కార్యక్రమాలలో దృష్టి పెట్టడం చాలా అవసరం. కీళ్ళ నొప్పులు వంటివి రాకుండా తగిన జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈరోజు పరిహారంగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి కొన్ని నువ్వులను స్వామికి సమర్పించండి, మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఉద్యోగ సంబంధిత వ్యవహారాలలో మీరు చేసేటటువంటి ఆలోచనలన్నీ కూడా మీకు మంచి ఫలితాన్ని అందజేస్తాయి. ఎదుటివారితో మాటని ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ప్రేమికులకు తగిన ఆనందం లభిస్తుంది. ఫ్యూచర్కి సంబంధించినటువంటి యాత్రలకు గాను మీరు ప్లాన్లు తయారు చేసుకోగలుగుతారు. చాలా చల్లగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోకపోవడం చాలా మంచిది. ఈరోజు పరిహారంగా వరుణదేవుడికి మీరు ఇంటి వద్ద కొద్దిగా జలాన్ని మనస్సుతో సమర్పించడం మంచిది. దీనివల్ల మీరు శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఓపిక అవసరం. మీరు చేసే పనుల్లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక పనులను చూసి చేయడం చాలా మంచిది. ప్రేమికులకు ఆనందమైన కాలంగా చెప్పవచ్చు కనుక దీనిని సద్వినియోగం చేసే ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి టెన్షన్స్ని తగ్గించుకునేందుకు గాను ఇష్టమైన ప్రదేశాలను సందర్శించడం మంచిది. ఈరోజు పరిహారంగా నారాయణ మంత్రాన్ని మనస్సులో స్మరించుకోండి. మీరు మరిన్ని శుభ ఫలితాలను అందుకోగలుగుతారు.